మన వెన్నెముకలోని ప్రతి 2 ఎముకల మధ్య ఒక చిన్న కుషన్ లాంటి డిస్క్ ఉంటుంది. ఈ డిస్క్ పై ఒత్తిడి పెరిగినప్పుడు నడుము నొప్పి రావచ్చు. నడుము నొప్పి ఎక్కువగా వస్తుందా? నిర్లక్ష్యం చేయకండి. రోజంతా కూర్చోవడం, ఎక్కువసేపు నిలబడటం, బరువులెత్తడం ఇవన్నీ మన వెన్నెముకపై ఒత్తిడిని పెంచవచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి పిరుదుల నుంచి కాళ్ల వరకు కూడా వ్యాపించి సయాటికా వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఎన్నో పనులు చేస్తూ మన నడుము ఆరోగ్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటాం. అందుకే నొప్పొచ్చినప్పుడు మాత్రమే కాదు, మన వెన్నెముకను బలంగా ఉంచుకోవడం కూడా ముఖ్యం. స్పైన్ ఊర్జా గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. ఈ నడుము నొప్పి, సయాటికా ఫ్రీక్వెంట్ గా రావడము, దీర్ఘకాలికంగా ఉండడము, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి నడుము నొప్పి లేదా సయాటిక ఉండడం, శరీరంలో నడుము భాగంలో వాతదోషం ప్రకోపించింది అనుకోండి. ఎందుకు ప్రకోపిస్తుంటే ఎక్కువసేపు కూర్చొని ఉండడం గానీ, మానసిక ఒత్తిడి గానీ, వాతావరణ కాలుష్యం గానీ, వెయిట్ ఉండడం గానీ, పోషకాహార లోపం వల్ల గానీ ఈ నడుము భాగంలో వాతదోషం ప్రకోపిస్తుంది. అప్పుడు ఆ నడుము భాగంలో నొప్పి వస్తుంటుంది. స్పైన్ ఊర్జామా బీపీటర్ వారు తయారు చేశారు. ఇది ఎలాంటి సమస్య అయినా చక్కగా పరిష్కరించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో నిక్షిప్తీకరించి చాలా చక్కగా ప్రిపేర్ చేసి మార్కెటైజ్ చేయడం జరుగుతుందమ్మా. నడుము నొప్పి తగ్గడమే కాకుండా నడుము భాగంలో మరి పోషకాంశాలను కూడా బాగా పంపించేసేసి భవిష్యత్తులో మరింత తీవ్ర స్థాయిలో త్వరగా ఆ యొక్క సమస్య ముదిరిపోకుండా కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఈ ఔషధాలకు ఉంది. కాబట్టి ప్రాథమిక దశ నుంచి ముదిరిన దశ వరకు కూడా ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఆ నడుము భాగంలో ఉన్నటువంటి ఎముకలు ఆరోగ్యదాయకంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సయాటికా పెయిన్ కూడా ఈ ఔషధం వాడుకోవడం వల్ల ఆ సయాటికా దానివల్ల కలిగేటువంటి వాపు, నొప్పి, పోటు, మంట, సలుపు ఇలాంటివన్నీ తగ్గిపోయి ఆ భాగంలో చక్కని రసాయన ద్రవ్యాలను అందజేసి ఆ మెడిసినల్ ప్రాపర్టీ వల్ల ఆ యొక్క వాతదోషాన్ని తగ్గించేసేసి నొప్పి లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రోజు మరి ఉదయం ఆహారం తర్వాత ఒకటి, రాత్రి ఆహారం తర్వాత ఒకటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా.